నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగాల వేటలోని ఉద్యోగార్థులు కంగుతిన్నారు. 6 మాసాలుగా అహోరాత్రులు శ్రమించి తాము రాసిన పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో అనే అంశం ఓ మిస్టరీగా మారటంతో 9 లక్షల మంది ఇదేం కర్మరా అని ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల కిందట యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేది తర్వాత చెబుతామని పేర్కొంది. పరీక్షల పవిత్రతను, విద్యార్థుల నమ్మకాన్ని నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జరిగిన అవకతవకల్లో వ్యక్తులు గాని, వ్యవస్థలు గాని దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ నెట్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాము. నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్షను యూజీసీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీలో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అర్హత కోసం ఉద్యోగార్థులు యూజీసీ నెట్ పరీక్ష రాస్తారు. నెట్ను 1989 నుండి 90 విద్యా సంవత్సరంలో యూజీసీ ప్రారంభించింది. ప్రతి ఏటా 2 సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో ఈ నెల 18న పరీక్ష నిర్వహించింది. దాదాపు 11,21,225 మంది ఉద్యోగార్థులు పరీక్షకు దరఖాస్తు చేశారు. కానీ 81% మందే పరీక్ష రాశారు. అంటే సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన 24 గంటల్లోనే ఈ పరీక్ష చెల్లదు, రద్దు చేస్తున్నాం అంటూ కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. షిట్, ఏం జరిగింది అంటూ విద్యార్థులు తెల్లముఖం వేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు రద్దయింది అంటే, నెట్ పరీక్ష ముగిసిన మరుసటి రోజే అంటే జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ ఎనాలిటిక్స్ యూనిట్ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు కీలక హెచ్చరిక అందింది. యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈ సమాచార సారాంశం. అంటే నెట్ పరీక్షకు రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాజకీయ అలజడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడంలో మోదీ త్రయం నానా తంటాలు పడుతున్న తరుణంలో నెట్ లీకేజీ వ్యవహారంతో బీజేపీలో కలవరం రేగింది. మరోవైపు అక్రమాలు, లీకేజీలపై ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలు సంధిస్తోంది. మోదీజీ నెట్ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు? యువత భవితతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. దేశంలోని పలు ప్రాంతాలలో యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. పేపర్ లీక్ అయిందనే అనుమానంతో ఈ రోజు పరీక్షను రద్దు చేశారు. అంతకుముందు నీట్ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు యూజీసీ నెట్. మోదీ ప్రభుత్వం పేపర్ లీక్ ప్రభుత్వంగా మారిపోయిందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో కాంగ్రెస్ విమర్శించింది. నరేంద్ర మోదీజీ, మీరు పరీక్షల గురించి చాలా చర్చించారు, మరి నెట్ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల విజయం. యువత భవితను తుంగలో తొక్కాలని చూసిన మోదీ ప్రభుత్వ అహంకారానికి ఇది ఓటమి అని ఖర్గే అన్నారు. ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి యూజీ నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పారు. కానీ బీహార్, గుజరాత్, హర్యానాలో అరెస్టులు జరగగానే ఏదో కుంభకోణం జరిగిందనే విషయాన్ని విద్యాశాఖ మంత్రి అంగీకరించారని చెప్పారు. యూజీసీ నెట్లానే నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. మీ ప్రభుత్వాల రిగ్గింగ్ ను, నీట్ పరీక్షల్లో పేపర్ లీకులను అరికట్టే బాధ్యత తీసుకోండి అని ఆయన మోదీని కోరారు. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షల రద్దుపై ప్రభుత్వాన్ని విమర్శించారు. అబ్కీ బార్ పేపర్ లీక్ గవర్నమెంట్ అని అఖిలేష్ యాదవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.